మడచిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు నిన్నటి దినం మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపోని అపప్రచారాలు చేసినారు. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉంటే మన గౌరవ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో పరామర్శించడానికి వెళితే లేనిపోని అభండాలు సృష్టించడం జరిగింది. అంటే ఎంఎస్ రాజు గారు తెనాలి మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి మా యొక్క కార్యకర్తల పైన లేనిపోని కేసులు పెట్టి హింసకు గురి చేస్తుంటే కనీసం పరామర్శించడానికి కూడా పోతే మీరు అనేకమైనటువంటి అపప్రచారం చేస్తున్నారా? ఈ పోలీసులకు నేను హెచ్చరిస్తున్నాను. ఒక్కవేళ ఆయన ఏదో గంజాయి కేసులు అంటున్నారే మరి తెనాలిలో ఉన్నటువంటి మా దళిత సోదరుల పైన గంజాయి కేసులు ఉన్నట్లయితే డాక్టర్ రిపోర్ట్ మీ దగ్గర ఉందా? దానిని నిరూపించినారా? ఏ ఒక్కటి చేయకుండా తెలుగుదేశం నాయకుల మాటలు విని చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుటిల యంత్రంతో మీరు ఈరోజు దళితులైనటువంటి తెనాలిలో ఉన్నటువంటి మన దళితుల పైన బజారులో నడి రోడ్డులో విచక్షణారహితంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ కేసులు ఉండొచ్చు, కేసులున్నంత మాత్రము పోలీసులకు ఆ విధమైనటువంటి అధికారం లేదు. చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, దానిని చూసుకుంటారు. ఈరోజు ఎంఎస్ రాజు గారు 52 కేసులున్నాయి నీ పైన. నిన్ను నడి రోడ్డులో పోలీసు వాళ్ళు చితకబాదితే అది ధర్మమా? నీలాగే వాళ్ళు కూడా మనుషులు కాదా? అంటే నువ్వు చేసినంత మాత్రము మంచిది, వాళ్ళు చేస్తే దుర్మార్గమైనటువంటిదా? మీ పాలన నిజంగా దుర్మార్గమైనటువంటి పాలన. ఇన్ని రోజులైంది, ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. మీరు పోతున్నారు జనాలకు మంచి చేసినామని. నిజమైనటువంటి మనుషులైతే, నిజమైనటువంటి ఎమ్మెల్యేలైతే సవాల్ విసురుతున్నాను. ఎక్కడైనా ఒక డేట్ పెట్టుకో, ఒక టైం పెట్టుకో, ఏ గ్రామానికైనా పోయి వెళదాం, ప్రతి గడప గడపకు అడుగుదాం. మన జగనన్న గారి పరిపాలన, సంక్షేమ పథకాలు బాగా అందినాయి. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు మాకు ఖాతాలకు వేసినటువంటి దాఖలాలు లేవు అని అందరూ నిన్ను, మీ ప్రభుత్వాన్ని తిట్టుండేది సర్వసాధారణం. మీరు నోటికొచ్చినట్ల అధికారం ఉందని, పోలీసులు మా పక్క ఉన్నారని విర్రవిగటం మంచి పద్ధతి కాదు గారు. అందుకోసమే జగనన్నని తిట్టేది తప్ప అభివృద్ధి మీరు ఎక్కడా సాధించలేదు. మీరేమో అనుకుంటున్నారేమో మంచిగా పరిపాలన చేసినాము, మంచిది, జనాలందరూ మా పక్క ఉన్నారు అని అనుకుంటున్నారేమో. మీ అక్రమాలు అంతా బయటపడుతున్నాయి. అక్రమంగా సంపాదన చేసినటువంటి డబ్బులు లిక్కర్లో భాగాలు తీసుకుంటున్నారే. ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ వరకు, చంద్రబాబు నాయుడు వరకు మద్యం వాటాలో పోతున్నాయి. మీరందరూ ఆలోచన చేస్తున్నారు. జనాలు లిక్కర్లో వాటా వస్తుంది, మీకు ఇసుక దాంట్లో వాటా వస్తుంది, పోలీసు వాళ్ళు కమిషన్లలో కూడా మీకు వాటా ఇస్తున్నారు. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరొక మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడా కనబడుతుండలేదు. ఇది ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు
క్షుణ్ణంగా దీనినంతా గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మీలాంటి ఈరోజు ఎన్నికలు పెట్టిన మీ చంద్రబాబు నాయుడిని ఇంటికి సాగనంపడానికి మన ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఎంఎస్ రాజు గారు అధికారం ఉందని అధికార మతంతో అధికారుల్ని, ప్రజల్ని, నాయకుల్ని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చితగబాదుతున్నారు. పోలీసులకు హెచ్చరిస్తున్నారు. మీరు అతను మనోడు కాదు, ఇతన్ని ఇది చేయండి అని. మీరు నిజంగా ఎంఎస్ రాజుకు ఒకటే సవాల్ విసురుతున్నాను. 2029లో నీవు మొగోడైతే ఈ మడక్సిర నియోజకవర్గంలో ఉండు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందరం ధైర్యంగా తిరుగుమడి చూస్తాను.